ఆ తర్వాత ఎందరో మహానుభావుల తమ ప్రాణాల సైతం పణంగా పెట్టి భారతదేశానికి స్వతంత్రం అవటం అనేది జరిగింది. తర్వాత వాట్ నెక్స్ట్? ఓకే, ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. తర్వాత ఏంటి? అప్పటిదాకా ఏంటంటే అంతకుముందు ఓల్డెన్ డేస్లో రాజులు రాజ్యాలు ఉండేవి. మన శాస్త్రి గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టు రాజులకు అనుగుణంగా రూల్స్ అనేవి ఉండేవి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కాబట్టి బ్రిటిష్ చట్టాలను మనం అమలు పరుస్తూ ఉన్నాము. మరి ఇండిపెండెన్స్ వచ్చింది తర్వాత ఏంటి? అప్పటికి కూడా మనం బ్రిటిష్ వాళ్ళ చట్టాలనే ఫాలో అవుతూ ఉన్నాం. భారతదేశ పరిస్థితి అంటే ఏంటి అనేది మిలియన్ మార్క్స్ ప్రశ్న అయిపోయింది అనమాట. రాజ్యాంగం అనేది లేదు. రాజ్యాంగం రాయటం అనేది ఒక పెను సవాల్గా మారింది. ఆ సవాల్ని స్వీకరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దీని ముందర కూడా జరిగినాయి, నెహ్రూ గారు రాశారు, కాకపోతే అది ఆమోదించబడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల అహర్నిశలు కష్టపడి వనర్చిన కృషి ఫలితమే నేడు ఈ భారత రాజ్యాంగం. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం. దృఢ అదృఢ. దృఢ అంటే కొన్ని విషయాల్లో చాలా గట్టిగా స్పష్టంగా మార్చలేని విధంగా, కొన్ని విషయాల్లో చాలా సరళంగా అవసరమైన విధంగా నేటి కాలంగా అనుగుణంగా మార్చుకునే విధంగా తయారు చేశారు. అంతేకాకుండా ఈ భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఎన్నో దేశాలు పర్యటించి ఆ దేశాల్లోని గొప్ప గొప్ప విషయాలను మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందనమాట. దీన్ని కొంతమంది విమర్శించారు. భారత రాజ్యాంగం అనేది అతుకుల బొంత, అరువుల మూట అని. దానికి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే మాట అన్నారు. అయినా ఇతరుల దగ్గర ఉన్న మంచిని స్వీకరిస్తే తప్పేంటి? ఇది అతుకుల బొంత ఎలా అయింది, అరువుల మూట ఎలా అయింది అని అన్నారు. సో సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యాంగ భారత రాజ్యాంగం అనేది 1949లో ఆమోదించబడింది. తర్వాత దాన్ని 1950 సంవత్సరం జనవరి 20వ తారీఖున మనం అమలు చేసాం. సో ఆ రోజు నుంచి ఈ రిపబ్లిక్ డే అనేది మనం జరుపుకుంటూ వచ్చాం. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత గొప్ప రాజ్యాంగం మన భారతదేశానికే ఉంది. లౌకిక అంటే ఏంటి అంటే, మనం కొన్ని దేశాలు వెళ్ళామంటే మత ప్రమేయాలు ఉంటాయి. భారతదేశంలో మటుకి మత ప్రమేయం అనేది ప్రభుత్వం పట్టించుకోదు. మన దేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఏ దేశంలో కూడా ఉండదు. కొన్ని దేశాలు మనం వెళితే దేవాలయాలు లేని దేశాలు కూడా ఉంటాయి. బహిరంగ ప్రార్థన చేసుకోవడం కానీ లేదా వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉండదు. కానీ భారతదేశం గొప్పతనం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే, ఏ మతాన్ని అయినా సరే ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు, స్వతంత్రాన్ని మన జాతీయ నాయకులు మనకు అంటిపెట్టుకున్నారనమాట. దట్స్ వై వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యాజ్ ఎన్ ఇండియన్. నేనే